మరి కాసేపట్లో రాజ్భవన్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా తెలంగాణ బయో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వాళ్ళంతా చేరుకున్నారా? ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? సో ప్రస్తుతం రాజ్భవన్ వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. సో తెలంగాణ కేబినెట్ విస్తరణ కాసేపట్లో కొనసాగబోతోంది. కేసీఆర్ అనుకున్న ప్రకారంగా ఉదయం 11:30 ఆయన మాఘ శుద్ధ పౌర్ణమి ముహూర్తంలో ఆయన ఈ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. సో వాస్తవానికైతే డిసెంబర్లో ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ అలానే మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే కేబినెట్ లో ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి కేసీఆర్ తో పాటుగా కేబినెట్ పూర్తిగా 18 మందితో కేబినెట్ ఉండాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే కేసీఆర్ తో పాటుగా మహమూద్ అలీ ఉన్నారు. ఇంకా మరో 16 మందితో కేబినెట్ ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే కేసీఆర్ తో పాటుగా మహమూద్ అలీ ఉన్నారు. సో ఈ రోజు 10 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సో ఈ 10 మంది మంత్రులు ఎవరైనా దానిపైన కూడా ఇప్పటికే కేసీఆర్ నిన్న వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి అభినందన తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపుగా గత కేబినెట్ లో మంత్రులుగా పనిచేసేటువంటి 4 మాజీ మంత్రులను ఈ రోజు జరిగేటువంటి విస్తరణలో కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. 6 కొత్త వ్యక్తుల్ని, అంటే ఇప్పటి వరకు మంత్రి పదవులుగా అవకాశం పొందినటువంటి నేతలకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. సో పూర్తిగా ఇటు అనేక సమీకరణాలను అలానే అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించేలా జాగ్రత్త పడడమే కావచ్చు, లేదంటే కొత్త పాత కలయికగా పూర్తి స్థాయిలో ఒక మంచి టీం ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పని కేసీఆర్ భావించారు. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఒక 66 రోజుల పాటు ఈ కేబినెట్ విస్తరణ పైన తీవ్రమైనటువంటి అయోమయం అనిశ్చితి ఇటు తెలంగాణలో నెలకొంది. సో ఎట్టకేలకు కేసీఆర్ కేబినెట్ ని విస్తరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ రోజు జరిగేటువంటి విస్తరణతో కేబినెట్ సంఖ్య 12కు చేరుకుంటుంది. లోక్సభ ఎన్నికల తర్వాత మరో 6 పూర్తి స్థాయి కేబినెట్ ను విస్తరించాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నారు. సో మొత్తానికైతే ఈ రోజు 10 మందితో కేబినెట్ విస్తరణ జరగబోతుంది. నరేష్, మనం ఈ రోజు కేబినెట్ లో చేరనున్నటువంటి, అంటే ప్రమాణ స్వీకారం చేయబడినటువంటి మంత్రుల విషయానికి కనుక మనం ఒక్కసారి వస్తే, ఒక ఖమ్మం జిల్లా మినహా అన్ని ఉమ్మడి జిల్లాలకు కేసీఆర్ ప్రాతినిధ్యం దక్కేలా కూర్పు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్క మహబూబ్ నగర్ జిల్లా నుంచే 2 వ్యక్తులకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. సో టీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కూడా కేసీఆర్ కు అత్యంత అనుచరుడుగా, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కేసీఆర్ వెంటే ఉన్నటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మొన్నటి వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. సో ఆయనని మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం కోటాలో ఆయనని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. ఇక మరో బీసీ నేత, అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నేతగా, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఆయన కీలకంగా పనిచేశారు. సో మొన్న మహబూబ్ నగర్ లో కూడా ఆయన 2014లో ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. మొన్న మరోసారి టికెట్ ని దక్కించుకొని మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి శ్రీనివాస్ గౌడ్, బీసీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనను కూడా కేబినెట్ లోకి తీసుకోవాలని చెప్పని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కోటా నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇక కరీంనగర్ జిల్లా నుంచి కూడా 2కి అవకాశం దక్కింది. సో దాంట్లో కేసీఆర్ గత కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కి, అలానే కొప్పుల ఈశ్వర్ చీఫ్ విప్ గా పనిచేసినటువంటి కొప్పుల ఈశ్వర్ ని కూడా ఈసారి కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. అంటే మహబూబ్ నగర్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఈ 2 జిల్లాలకు కూడా 2 చొప్పున కేబినెట్ లోకి అవకాశం లభించినట్టు అయిపోయింది. ఇంకా మిగతా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గత కేబినెట్ లో మంత్రిగా పనిచేసినటువంటి, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డిని కూడా కేసీఆర్ కేబినెట్ లోకి తీసుకున్నారు. సో ఇక వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేత, అంటే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి చేరినటువంటి ఎర్రబెల్లి దయాకర్ వెలమ సామాజిక వర్గం నుంచి, సో ఆయనను కూడా ఇటు కేబినెట్ లోకి కేసీఆర్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు ఇటు నల్గొండ జిల్లా నుంచి గత కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డిని కూడా కేబినెట్ లోకి తీసుకున్నారు. సో ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత కేబినెట్ లో మంత్రిగా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రస్తుతం స్పీకర్ గా కేసీఆర్ నియమించారు. సో ప్రశాంత్ రెడ్డికి ఆయన ఈసారి కేసీఆర్ కేబినెట్ లోకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఏదైతే ఇటు అన్ని సామాజిక వర్గాల సమీకరణలే కావచ్చు, ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కేలా చూడడమే కావచ్చు, లేదంటే ఇటు పాత కొత్త నేతల కలయికే కావచ్చు, వీటన్నిటి కూడా కేసీఆర్
పరిగణలోకి తీసుకొని ఈ 10 మంది మంత్రులని 10 మంది నేతలను కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో సామాజిక వర్గాల వారిగా కనుక మనకు చూస్తే రెడ్డి సామాజిక వర్గాన్ని నుంచి 5గురికి ఈ కేబినెట్ లో చోటు దక్కబోతోంది. గత కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 6గురు నేతలు ఆ కేబినెట్ లో ఉన్నారు. సో ఈసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా స్పీకర్ గా ఉండడంతో మరో 5గురిని కేబినెట్ లోకి కేసీఆర్ తీసుకోవాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. సో దాంట్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేత మల్లారెడ్డి, అలానే జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అలానే నిరంజన్ రెడ్డి, ఈ 5గురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కాసేపట్లో జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్, ఆయన మాలా సామాజిక వర్గం నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఇక బీసీ సామాజిక వర్గం నుంచి 2 నేతలు ఈటెల రాజేందర్, అలానే శ్రీనివాస్ గౌడ్, వీళ్ళిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మరోవైపు వెలమ సామాజిక వర్గం నుంచి ఎర్రబల్లి దయాకర్ రావు, ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే మొత్తం మీద 10 మంది మంత్రులను సామాజిక వర్గాల సమీకరణలో, అలానే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా కేసీఆర్ మంత్రివర్గంలో వాళ్ళందరికీ కూడా చోటు కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 11:30 గంటల ప్రాంతంలో రాజ్భవన్ లో కేసీఆర్ ఈ 10 మంది చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సో ఎప్పుడెప్పుడా ఎదురు చూసినటువంటి మంత్రివర్గ విస్తరణ దాదాపుగా పూర్తయిపోయింది. మంత్రులు కూడా ఎవరనేది తేలిపోయింది. ఇక శాఖలకు సంబంధించినటువంటి చర్చ, ఉత్కంఠ కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో, అలానే ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి నేతల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటివరకైతే కేసీఆర్ కీలకమైనటువంటి శాఖలను తానే నిర్వహిస్తానని చెప్పని ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు. సో దాంట్లో ఇరిగేషన్ శాఖ, సాగునీటి శాఖను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో అలానే మరో శాఖను కేసీఆర్ కూడా, పంచాయతీరాజ్ శాఖను కూడా కేసీఆర్ చాలా ఆయనే నిర్వహిస్తానని చెప్పేసి అన్నారు. సో మరోవైపు ఇటు సమాచార శాఖను కూడా కేసీఆర్ నిర్వహిస్తానని చెప్పారు. సో ఇప్పటికే ఈ అడవులకు సంబంధించి, అలానే ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అంశాలను కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అడవుల అంతరించిపోకుండా ఉండాలని చెప్పని కూడా కేసీఆర్ ఇప్పటికే సమూల ప్రక్షాళన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జోగు రామన్న నిర్వహించినటువంటి అటవీ శాఖను కూడా కేసీఆర్ తానే నిర్వహించాలని చెప్పని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి 10 మంది నేతలకు ఏ శాఖలు దక్కబోతున్నాయనే దానిపైన కొంత క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఈ అంశంపై అయితే చాలా జోరుగా చర్చ సాగుతుంది. మొత్తానికైతే 11:30కు కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మధ్యాహ్నంకి జిఏడి నుంచి మనకి సమాచారం అందబోతుంది. ఈ 10 మందికి ఏ శాఖలు అందబోతున్నాయి, సో ఎవరెవరు ఏ శాఖకు వాళ్ళంతా కూడా బాధ్యులుగా ఉండబోతారు అన్న దానిపైన అయితే మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకైతే సో ఈటెల రాజేందర్ గతంలో పౌర సరఫరాల శాఖ నిర్వహించారు. సో ఆయనకు ఒక కీలకమైనటువంటి శాఖ దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 9 మంది పేర్లు అయితే నిన్న ఉదయానికే ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి పేరు గత అర్ధరాత్రి ఫైనల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎర్రబెల్లి దయాకర్ రావుకు R&B రోడ్లు భవనాల శాఖ దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస్ గౌడ్ కి ఎక్సైజ్ శాఖను దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాలో గత కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి సో ప్రస్తుతం అదే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం కేబినెట్ లో చేరబోతున్నారు కనుక ఆయనకు అగ్రికల్చర్ శాఖ అప్పగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేత మల్లారెడ్డి, ఆయనకు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొప్పుల ఈశ్వర్ కు సంక్షేమ శాఖలు, అంటే కేసీఆర్ ఇప్పటికే అన్ని శాఖలను, అంటే అన్ని ఇంటర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి శాఖలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి, అంటే దాదాపుగా ఇప్పుడు అగ్రికల్చర్ శాఖే కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, ఈ శాఖలన్నింటినీ కూడా ఒకే స్వభావం కలిగి ఉంటాయి. సో కానీ ఇవి ఒక్కొక్క మంత్రి చేతి దగ్గర ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఒకంత ఇబ్బందిగా మారుతుంది కనుక ఈ శాఖలని ఒకే దగ్గరికి చేర్చాలని చెప్పని కేసీఆర్ భావిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఈ కేబినెట్ విస్తరణ తర్వాత ఇలా కూర్పు చేసినటువంటి శాఖల్ని కేసీఆర్ నేతలకు అప్పగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంట్లో అగ్రికల్చర్ శాఖని ప్రశాంత్ రెడ్డి నిర్వహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏదైతే నిరంజన్ రెడ్డి ఆర్థిక శాఖను ఆయన తీసుకునేటువంటి ఆయనకు అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద అయితే ఈ 10 మంది నేతలకు ఇప్పటికే శాఖలకు సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు కేబినెట్ విస్తరణ తర్వాత, అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా కేసీఆర్ జూబ్లీ హాల్లో 15వ ప్రణాళిక సంఘ 15వ ఫినాన్స్ కమిషన్ సభ్యులతో ఆయన జూబ్లీ హాల్లో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులే కావచ్చు, కేటాయింపులే కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన డిస్కస్ చేయబోతున్నారు. సో మొత్తం మీద లోక్సభ ఎన్నికల తర్వాత
మరో 6గురితో కేసీఆర్ కేబినెట్ విస్తరణ జరపాలని చెప్పని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ కేబినెట్ లో హరీష్ రావు, కేటీఆర్ లేని లోటైతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఇద్దరి నేతలకి లోక్సభ ఎన్నికల బాధ్యతలు కేసీఆర్ అప్పగించినట్టుగా మనకు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఈ ఇద్దరు నేతలు కేబినెట్ లో చేరేటువంటి అవకాశాలున్నాయి. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్. చేయబోయే నేతలకు సంబంధించిన ప్రొఫైల్స్ ఇప్పుడు చూద్దాం. ఈటెల రాజేందర్ 1963 మార్చి 20న వెంకటమ్మ మల్లయ్య దంపతులకు జన్మించారు. స్వస్థలం కరీంనగర్ జిల్లా కమలాపూర్ గ్రామం. హైదరాబాద్ లో బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈటెల రాజేందర్ పాత కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2014లో ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ 40,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 14 మార్చి 1966లో ఆయన జన్మించారు. వేముల సురేందర్ రెడ్డి, మంజుల తల్లిదండ్రులు. సివిల్ ఇంజనీరింగ్లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి ఆయన చేదోడు వాదోడుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాగరహారం, అసెంబ్లీ ముట్టడి, రైలు రోకో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2010లో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు పూర్తి స్థాయిలో తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో బాల్కొండ నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన 37,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు అదే భారీ మెజారిటీ. వ్యవసాయ ఆధారితమైన బాల్కొండలో సాగునీటి రంగానికి ప్రాధాన్యతిచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 2,500 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రశాంత్ రెడ్డి మీద నమ్మకంతో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. నిత్యం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో మిషన్ భగీరథ ప్రాజెక్టు సకాలంలో పూర్తి అవడంలో ప్రశాంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో బాల్కొండ నుంచి రెండోసారి పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదు. 1982లో ఏర్పడిన తెలుగుదేశం పార్టీతో ఎర్రబెల్లి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 36 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో దయాకర్ రావుకు విప్ పదవి మాత్రమే దక్కింది. ఎర్రబెల్లి దయాకర్ రావుది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రం. ఆయన 1953 ఫిబ్రవరి 11వ తేదీన జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఎర్రబెల్లి 1982లో టీడీపీలో చేరి సాధారణ కార్యకర్తగా పనిచేశారు. తర్వాత 1982లో టీడీపీ జిల్లా కార్యదర్శిగా, 1983లో శ్రీకాకుళం జిల్లా అబ్జర్వర్గా విధులు నిర్వహించారు. 1987లో వరంగల్ డీసీసీబీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తొలిసారి వర్ధన్నపేట నుంచి టీడీపీ తరపున 1994లో ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2008లో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా గెలిచారు. ఇక 2009 సాధారణ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు ఎర్రబెల్లి. ఇక 2014లో పాలకుర్తి నుంచి మళ్లీ గెలిచిన ఎర్రబెల్లి టీడీపీ ఎల్పీ లీడర్గాను పనిచేశారు. అయితే తర్వాత రాజకీయ పరిణామాలతో 2016లో ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అప్పుడే మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎర్రబెల్లి రాష్ట్రంలో సీనియర్ శాసనసభ్యుల్లో ఒకరు. అయితే సీనియర్తో పాటు వెలమ సామాజిక వర్గం నుంచి ఎర్రబెల్లికి ఈ అవకాశం దక్కింది.
కొప్పుల ఈశ్వర్ 1959 ఏప్రిల్ 20న లింగయ్య మల్లమ్మ దంపతులకు జన్మించారు. సొంతూరు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామం. దళిత సామాజిక వర్గానికి చెందిన కొప్పుల 1979లో రాజకీయాల్లోకి వచ్చారు. 1994 ఎన్నికల్లో మేడారం ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2001లో టీఆర్ఎస్లో చేరిన కొప్పుల ఈశ్వర్ 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుమారస్వామిపై విజయం సాధించాడు. 2009 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2010, 2014, 2018 ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ కేబినెట్లో అనూహ్యంగా స్థానం సంపాదించిన మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1953 సెప్టెంబర్ 9న హైదరాబాద్ లో జన్మించిన మల్లారెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి. 2016 జూన్లో టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం ఎల్లపల్లిలో 1949 ఫిబ్రవరి 16న జన్మించిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి టీడీపీలో తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 1983లో తెలుగుదేశంలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి 1985లో పార్టీ జిల్లా కన్వీనర్ గా పనిచేశారు. 1987లో జెడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1991లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం అవిశ్వాసం సందర్భంగా నాటి ప్రధాని పీవీకి మద్దతుగా కాంగ్రెస్ లో చేరారు. అనంతరం 1994, 1996లలో ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో నిర్మల్ అసెంబ్లీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇంద్రకరణ్ రెడ్డి 2008లో ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం 2009లో నిర్మల్ నుంచి, 2010లో సిర్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్ల పాటు వైసీపీలో కొనసాగిన ఇంద్రకరణ్ రెడ్డి 2014లో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఆ వెంటనే టీఆర్ఎస్ లో చేరి గత కేబినెట్లో దేవాదాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలి ఎన్నికల్లో నిర్మల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి కేసీఆర్ కేబినెట్ లో ఛాన్స్ దక్కించుకున్నారు. గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. జూలై 18న 1965లో ఉమ్మడి నల్గొండ జిల్లా నాగారంలో జన్మించారు. బీఏ, బీఎల్ డిగ్రీ చదివారు. అటు తర్వాత 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంతో పార్టీలో చేరారు. 2001లో సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన ఆయన పలు జిల్లాలు, నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విద్యుత్ శాఖ మంత్రిగా, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ కోఆపరేషన్ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన జగదీష్ రెడ్డి రెండోసారి కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో మొదటిసారిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు.
1995 నుంచి 98 వరకు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తలసానికి 2001లో మరోసారి మంత్రి పదవి వరించింది. రెండోసారి పర్యాటక సాంస్కృతిక శాఖ మార్చిలుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008 ఉప ఎన్నికలో 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తలసానికి కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం దక్కింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా మరోసారి విజయకేతనం ఎగురవేసి హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తలసానికి ఇప్పుడు రెండోసారి కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కింది. మహబూబ్ నగర్ జిల్లాలో 1969 మార్చి 16న జన్మించిన శ్రీనివాస్ గౌడ్ గెజిటెడ్ అధికారుల సంఘం తరఫున తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. బీసీల్లోని బలమైన సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కు గత మంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని ప్రచారం జరిగినా అవకాశం రాలేదు. 2018 ఎన్నికల్లో తిరిగి మహబూబ్ నగర్ నుంచి విజయం సాధించిన శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు కేసీఆర్ టీంలో స్థానం దక్కించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాల్లో 13 స్థానాలు టీఆర్ఎస్ కు దక్కాయి. దాంతో జిల్లాకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన కేసీఆర్ జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఎస్సీ ఎల్ఎల్బీ చదివారు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 నుంచి 2000 సంవత్సరంలో ఏపీ ఖాదీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. 2001 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీగా, పోలిట్ బ్యూరో మెంబర్గా, మేనిఫెస్టో కమిటీ మెంబర్గా కొనసాగారు. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా ఉన్నారు. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి గెలుపొందగా ఈసారి మంత్రి పదవి వరించింది.